సో వీటిని డిఫైన్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ రెవెన్యూ రాబడి అంటే అప్పులు సృష్టించని ప్రభుత్వ ఆస్తులు తరగడానికి కారణం కాని రాబడిని రెవెన్యూ రాబడులు అని చెప్పేసి అంటారు. అప్పులు సృష్టించని ప్రభుత్వ ఆస్తులు తరగడానికి కారణం కాని. సపోజ్ మీకు ఇప్పుడు పన్నులు ఉన్నాయండి, రాబడి అంటున్నాం. రాబడి అంటే ఇన్కమ్, దీని మీనింగ్ ఏంటి అంటే ఇన్కమ్ మనకు వచ్చేదన్నమాట. ఓకే, సో ఇక్కడ పన్నులు ట్యాక్సెస్ ఉన్నాయి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే కార్పొరేట్ ట్యాక్స్, ఏ ట్యాక్సెస్ తీసుకున్నా కూడా మీకు ఇది ప్రభుత్వానికి ఏమైనా సంపద సృష్టిస్తుందా? సృష్టించదు, రైట్. సో ప్రభుత్వ ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా అంటే ప్రభుత్వ ఆస్తులుగా అమ్మడం కానీ లేకపోతే కొనడం కానీ ఏది జరగదు ఇక్కడ, రైట్. ఒక లిమిట్ ఉంటుంది, ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సపోజ్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, 2,50,000 వరకు ఎలాంటి ట్యాక్సెస్ లేదు అని చెప్పేసి ప్రకటిస్తుంది. లేదు 3,50,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు అని చెప్పేసి ప్రకటిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఉదాహరణకి, రైట్. సో 3,50,000 నుంచి 5,00,000 వరకు 5% అని చెప్పేసి ప్రకటిస్తుంది. మీకు దీనివల్ల ఇది పర్సనల్గా ఒక్కొక్కరు గవర్నమెంట్కి చెల్లించాల్సింది. దీనివల్ల మీరు చెల్లించడం మూలంగా గవర్నమెంట్కి ఆస్తులు అనేవి పెరగడం కానీ తరగడం కానీ జరగవు, రెవెన్యూ వస్తుంది. సో దానివల్ల గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది ఏముండదండి. సో అలాంటి వాటిని ఏమంటారు అంటే రెవెన్యూ రాబడులు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే సో పన్నులు, ప్రత్యక్ష పన్నులు, ఉదాహరణ కార్పొరేట్ ట్యాక్స్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, పరోక్ష పన్నులు, సో ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో అన్ని దాదాపు 17 రకాల పన్నులు అన్నింటిని కలిపి 2017 నుంచి మనం ఇండైరెక్ట్ ట్యాక్స్గా దీన్ని వసూలు చేస్తున్నాం, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి. సో దాన్ని నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది రెవెన్యూ రాబడికి సంబంధించండి.